డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మహేశ్వరం భూముల విషయంలో తనిఖీలు సాగుతున్నాయి. పాత బస్తీలోని మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్, సర్ఫాన్, సుకూర్ ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఏదైతే భూదాన్ భూములకు సంబంధించి ఈడీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఈ కేసులోని ఏదైతే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్తో పాటు ఇటు ఎంఆర్ఓ జ్యోతి అలాగే ఆర్డీఓ వెంకటాచార్యను కూడా ఇప్పటికే ఈ ఈడీ అధికారులు విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు తాజాగా మరొకసారి ఏదైతే ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. పాత బస్తీలో అయితే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయనే చెప్పచ్చు. పాత బస్తీలోని కొందరు వ్యక్తుల ఇళ్లలోనైతే ఈ ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే మన్వర్ ఖాన్, ఖాదీర్ ఉన్నీసా, షార్ఫాన్ ఇంట్లో అయితే ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు కొన్ని ప్రత్యేక బృందాల కింద ఏర్పడి వీళ్ళ ఇళ్లలో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఇటు మహేశ్వరంలోని ఏదైతే 181, 182 సర్వే నెంబర్లకు సంబంధించి 100 ఎకరాల భూమికి సంబంధించి వివాదం చోటు చేసుకుంది. ఇందులో 50 ఎకరాలు వచ్చేసి భూదాన్ బోర్డుకు సంబంధించిన భూములంటూ కూడా ఇటు బోర్డు అయితే చెప్తుంది. అలాగే మరొక పక్క ఇందులో ఖాదీర్ ఉన్నీసా అనే ఆమె ఏదైతే 40 ఎకరాలకు తనకు సంబంధించిన భూమి అంటూ కూడా ఇది ఇటు ఎంఆర్ఓను ఆశ్రయించిన నేపథ్యంలో గతంలో ఈ మహేశ్వరంకి సంబంధించి ఈ భూదాన్ భూములు ఎంఆర్ఓ జ్యోతి ఏదైతే అలాగే వెంకటాచారి అలాగే మరి కొంతమంది అధికారులు ఆగమేఘాల మీద ఇటు ఖాదీర్ ఉన్నీసాపై అయితే ఈ భూములు కూడా రాయడం జరిగింది. అప్పట్లో ఈ భూమి రాయడంతో కూడా ఇటు అధికారులు భారీగా లబ్ధి పొందారంటూ కూడా విజిలెన్స్ అధికారులు గతంలో ఎంఆర్ఓ జ్యోతిపై కూడా కేసు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత ఏదైతే ఈడీ అధికారులు దీంట్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈడీ అధికారులు కూడా దీనిపై ఈసీఆర్ నమోదు చేసి భూదాన్ భూములపై విచారణ చేపట్టారు. ముఖ్యంగా గతంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ని అయితే భూదాన్ భూములకు సంబంధించి విచారించారు. ఆ తర్వాత ఎంఆర్ఓ జ్యోతిని విచారించారు. ఆ తర్వాత ఆర్డీఓ వెంకటాచార్యని కూడా విచారించడం జరిగింది. వీళ్ళ ముగ్గురు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మరొకసారి ఈరోజు ఏదైతే ఈడీ అధికారులు వేగవంతం చేశారని చెప్పొచ్చు. ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా పాత బస్తీలోని వీళ్ళ ముగ్గురు ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే షర్ఫాన్ అనే వ్యక్తి గతంలో అంటే ఇప్పుడు కూడా తాజాగా పెద్ద వస్త్ర వ్యాపారిగా అయితే తెలుస్తుంది. హైదరాబాద్లోని పలు చోట్ల భారీ షోరూమ్లు కూడా ఇతనికైతే ఉన్నాయి. ముఖ్యంగా ఈ వస్త్ర వ్యాపారంలో కూడా షర్ఫాన్ ముఖ్యంగా పెద్ద వ్యక్తి అనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ భూదాన్ భూముల్లో వేళ్ల పేర్లు కూడా రావడంతో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహించే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.